గన్నవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ రానున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇప్పటి వరకు గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వల్లభనేని వంశీ గారే పెద్ద దిక్కు. ఇక నుంచి ఆయన స్థానంలో మరొక కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారు. అయితే 2014, 2019 రెండు ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2009లో ఆయన విజయవాడ పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్లతోటి అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ గారి చేతుల్లో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గన్నవరం తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2019లోనూ గన్నవరం తెలుగుదేశం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితమైతే ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ గారు కూడా ఒకరు. సో అలాంటి వల్లభనేని వంశీ గారు కొన్ని రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా మారిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారంగా తిట్టడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో ఏదో నారా లోకేష్ గారు మరి వల్లభనేని వంశీ గారి కుటుంబ సభ్యుల మీద మరి ఇష్టానుసారంగా మరి ఐటీడీపీలో సోషల్ మీడియాలో ఈయన మీద విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వల్లభనేని వంశీ గారు నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత నారా భువనేశ్వర్ గారి శీలాన్ని శంకించే విధంగా నారా లోకేష్ గారు పుట్టుక గురించి వల్లభనేని వంశీ గారు అసభ్యకరంగా మాట్లాడటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చిందనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వర్ గారికి అన్యాయం జరగటం, అవమానం జరగటం, చంద్రబాబు నాయుడు గారు వెక్కి వెక్కి ఏడవటం, అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చాయి. అరే, ఒక ఆడబిడ్డ మీద ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, అందులోనూ తెలుగుదేశం పార్టీ భిక్షతోటి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడతాడా? ఇది వైసీపీలోకి వచ్చిన తర్వాతే కదా, అంటే వైసీపీకి అనుబంధ సభ్యుడిగా మారిన తర్వాతే కదా ఆయన ఇంత నీచంగా మాట్లాడిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి వల్లభనేని వంశీ గారి మీద రాష్ట్ర ప్రజలు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. ఈయన భాష కరెక్ట్గా లేదు, ఈయన కరెక్ట్ పర్సన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈయన ఖండించట్లేదని చెప్పేసి ఒక అభిప్రాయం ఏర్పడింది. అదంతా కూడా వైసీపీ పతనానికి దారితీసింది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన భాష, కొడాల నాని గారి భాష, వీళ్ళ భాషలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీసింది. వీరిద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు. అయితే ఆయన వాళ్ళ సామాజిక వర్గాల నుంచి ఓట్లు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 10% కూడా రాలేదని చెప్పుకోవాలి 2024 ఎన్నికల్లో. సో వీటంతటికీ కారణం వారిద్దరూ మాట్లాడిన భాష. అయితే ఆ తర్వాత 2024 ఎన్నికలకు సంబంధించి వల్లభనేని వంశీ గారు మొట్టమొదటిసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గన్నవరంలో. మరి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అయితే ఇదే యార్లగడ్డ వెంకట్రావు గారు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి కేవలం 1000 ఓట్లు స్వల్ప తేడాతో ఆయన ఓటమి చెందారు. 1000 ఓట్ల మెజార్టీతోటి వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గన్నవరం నుంచి గెలిచారు. ఇది గతం. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు దాదాపు 100 రోజుల పైగా జైలు జీవితాన్ని అనుభవించారు. కిడ్నాప్ కేసులు, ఎస్సీ కేసులు, అదేవిధంగా గన్నవరం నియోజకవర్గంలో మరి ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన అవకతవకలు చేశారు అని చెప్పేసి దాని మీద కూడా కేసులు. సో అన్ని కేసులకు సంబంధించి ఈయన 100 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. జైల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. ఆయన నిమిషానికి 10 సార్లు దగ్గుతూ ఉన్నాడు. ఆయనకి శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈయన్ని ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి ఈయన్ని చేర్చాలని చెప్పేసి ఈయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ సంబంధించి మరి కోర్టు ఈయన కాస్త ఊరటిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఈయన్ని వైద్యం చేయించమని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు కాస్త ఊరట వచ్చింది, ఈయన కొంచెం బయటకు వచ్చారు. అయితే అన్ని కేసుల్లో దాదాపుగా బెయిల్ వచ్చినాయి. ఒక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసు మాత్రం ఉంది. ఆ కేసు మీద కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏదో ఒక విధంగా మరి జూను 15వ తారీఖు లేదా జూన్ నెలాఖరుకో ఆయనకు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. సో మొత్తానికి 100 రోజులు పైగా వల్లభనేని వంశీ గారు జైలు జీవితాన్ని అనుభవించారు. దానికి కారణం గతంలో ఆయన ఇష్టానుసారంగా భువనేశ్వర్ గారిని దూషించినటువంటి ఆ యొక్క మాటలు అయితేనే అవి టీడీపీ అధిష్టానానికి, టీడీపీకి సంబంధించిన సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారటం ఆ భాష, ఆ మాటలు. సో కాబట్టి ఈయన ఇప్పుడు కేసులు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అదే అని చెప్పేసి కూడా రాజకీయ మేధావులు మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇక అది గతం. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు బయటకు వచ్చారు. ఆయన చూడండి ఆయన ఏ విధంగా అయిపోయారు. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్తాడా? వైసీపీలో యాక్టివ్ అవుతాడా? వైసీపీలో ఆయన యాక్టివ్ అయితే
ఆయన మీద ఒక అభిప్రాయం పడిపోయింది రాష్ట్ర ప్రజల్లో. ఈయన భాష సరిగ్గా లేదు, ఈయన దేవతలాంటి భువనేశ్వర్ గారిని మీ శీలాన్ని శంకించాడు, ఆ తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు, ఆ పార్టీ భిక్షతోటి ఎమ్మెల్యే అయ్యి ఆ పార్టీ అధినేత కుమార్తెనే ఇష్టానుసారంగా దూషించాడు, అంటే ఎన్టీ రామారావు గారు కుమార్తె అయినటువంటి భువనేశ్వర్ గారిని. మరి ప్రస్తుతం ఆ పార్టీ రథసారథిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి భార్య మరి భువనేశ్వర్ గారు కాబట్టి ఆవిడని దూషించాడనే అభిప్రాయం ఆయన సామాజిక వర్గంలో ఉంది, రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఆ అభిప్రాయం ఇప్పట్లో చెరిగిపోయే పరిస్థితి లేదు. సో కాబట్టి ఈయన్ని వైసీపీ తరపున ఇన్ఛార్జిగా కొనసాగిస్తే గన్నవరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వంశీ గారిని ఎంకరేజ్ చేస్తుంది, ఈ విధంగా భాష మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఇక వల్లభనేని వంశీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడానికైతే ఇష్టపడటం లేదు. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎలాగైనా సరే పక్కన కూర్చోబెట్టాలి. ఆయన పక్కన కూర్చోబెట్టి అదే గన్నవరం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ తరపు నుంచి అభ్యర్థిని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టయితే స్పష్టంగా అయితే తెలుస్తూ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ భాగంగానే వల్లభనేని వంశీ గారి భార్య అయినటువంటి పంకజశ్రీ గారికి గన్నవరం నియోజకవర్గ వైసీపీ పగ్గాలు అప్పజెప్పటానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జిగా వల్లభనేని వంశీ గారి భార్య అయినటువంటి పంకజశ్రీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నియమించబోతుంది. ఎందుకంటే పంకజశ్రీ గారికి చాలా మంచి పేరుంది. ఎందుకంటే వంశీ గారు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆవిడ భర్త చాటు భారీగా ఉన్నారే కానీ ఎప్పుడు కూడా పబ్లిక్లోకి వచ్చిన మనిషి కాదు, ఎక్కడ కూడా అసభ్యకరంగా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి కూడా కాదు. సో కాబట్టి పంకజశ్రీ గారి గనక నియోజకవర్గ పగ్గాలు అప్పచెప్తే ఆల్రెడీ ఇప్పుడు వంశీ గారి మీద కొంత సానుభూతి వచ్చింది. అయితే ఆయన భాష మీద అయితే వ్యతిరేకత ఉంది కానీ అయ్యో 100 రోజులు పైగా జైల్లో ఉంచారు, చాలా ఇబ్బంది పడ్డాడు, నానాకు ఇబ్బందులు పెట్టారు, ఆయన శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది, నిమిషానికి 10 సార్లు దగ్గుతూ ఉన్నాడు, వాంతులు చేసుకుంటున్నాడు పోలీస్ స్టేషన్లోనే, అయినా సరే ఆయన ఏదో చిత్రహింసలు ఈ ప్రభుత్వం ఏదో పెట్టారనేటువంటి కొంత సానుభూతి కొన్ని వర్గాల ప్రజలకు వెళ్ళిన మాట వాస్తవం. ఎందుకంటే తెలుగు ప్రజలు సెంటిమెంట్గా ఆలోచిస్తారు, చిన్న విషయాన్ని కూడా చాలా డెప్త్గా తీసుకుంటారు. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి ఇప్పుడు రాజకీయాలు చూస్తే చిన్న అంశాన్ని కూడా తెలుగు ప్రజలు కాస్త సానుభూతి యాంగిల్ ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో పాపం అని తెలుగు వాళ్ళు ఎక్కువ అనుకుంటూ ఉంటారు అన్నమాట, ఏదైనా ఒక వ్యక్తికి ఒక ఇన్సిడెంట్ ఒక ఇబ్బంది జరిగిన. సో కాబట్టి వంశీ గారి మీద కొంత సానుభూతి అయితే ఆయన కుటుంబం మీద వచ్చింది. పంకజశ్రీ గారు మరి మీడియా ముందు కన్నీటి పర్యంతమైన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఆవిడ మీద కొంత సానుభూతి వచ్చింది. ఇప్పుడు ఈవిడకి వైసీపీ పగ్గాలు అప్పచెప్పి ఆవిడ్ని నియోజకవర్గంలో కనుక వైసీపీ తరపు నుంచి కనుక ఆవిడ్ని ముందుకు పంపిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం తరపు నుంచి పంకజశ్రీ గారిని ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వచ్చింది. వైసీపీ అధిష్టానం కూడా దీని మీద పూర్తి స్థాయిగా డిస్కషన్ చేసి మరి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని పంకజశ్రీ గారికి నియోజకవర్గ పగ్గాలు అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేసింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయికలో గన్నవరం నియోజకవర్గానికి వైసీపీ నుంచి పగ్గాలు చేపట్టేటువంటి నాయకుడు కనపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీ ఒక మునిగిపోతున్న నావ అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఈ 3 పార్టీలు కలిసి ఉన్నంతకాలం వైసీపీకి అసలు భవిష్యత్తు లేదనేటువంటి అభిప్రాయం కొన్ని వర్గాల్లో ప్రజల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఎవరో రారు, వచ్చినప్పటికి కూడా అంత ఎఫెక్టివ్గా వారు పనిచేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు గన్నవరం అంటే 2 రాష్ట్రాలు తెలిసినాడు, అది మంచికైనా చెడుకైనా ఆయన పేరు మారుమోగింది. కాబట్టి ఆయన భార్య అయినటువంటి పంకజశ్రీ గారికి పగ్గాలు అప్పచెప్తే వెనక నుంచి వంశీ గారు నడిపించే అవకాశం ఉంటుంది. తెర ముందు మాత్రం పంకజశ్రీ గారు వైసీపీ ఇన్ఛార్జిగా గన్నవరం నాయకురాలుగా ఆవిడ ముందుకు వెళ్తే మరి ఎంతో కొంత నియోజకవర్గంలో ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తున్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరికొద్ది రోజుల్లో వల్లభనేని వంశీ గారి భార్య పంకజశ్రీ గారికి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పటం ఖాయం.